ఎక్కడైనా కూడా ఒక ప్రజల తీర్పుని గౌరవించని నాయకులకు గాని ఆ పాలకులకు గాని ఏ గతి పడుతుందో చరిత్రలో హిట్లర్ ఉదంతమే ఒక దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. మరి అలానే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ప్రైవేటైజేషన్ ధ్యేయంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా ఏకపక్షంగా అహంకారపూరితంగా ఉన్నాయి. సో కాబట్టి అందుకే ఈ రాష్ట్రానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక హిట్లర్గా మారారు. హిట్లర్కి ఏ గతి పట్టిందో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా ఖచ్చితంగా అదే గతి పట్టబోతుంది. అందుకే ఈ కోటి సంతకాల నిరసన రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మరణ శాసనంగా మారబోతుంది. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు ఇంటికి పంపించే రోజులు వస్తున్నాయి. అన్నీ అబ్జర్వ్ చేస్తూ వాస్తవాలు తెలుసుకుంటూ చూస్తున్నటువంటి ప్రజలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మా జగనన్న ప్రభుత్వాన్ని తీసుకురావటం ఖాయం. Any questions? వీళ్ళు ఒక డిసైడ్ అయ్యారు. ఆ డిసైడ్ అయిందే ప్రజల మీద రబ్ చేయాలి. వాళ్ళ ఇంటెన్షన్ ప్రైవేటైజేషన్. అంటే ఎందుకు ఈ ప్రైవేటైజేషన్? ఈ ప్రైవేటైజేషన్ అనే పేరుతో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చేసి ఈ కిక్ బ్యాక్స్ కోసం జరుగుతున్నటువంటి అంశం అది. దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ గుడ్ హెల్త్ సర్వీసెస్ డెలివర్ చేద్దాము అనేటువంటి ఉద్దేశం లేదు. దే ఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ కిక్ బ్యాక్స్. ఈ కిక్ బ్యాక్స్ కోసం జరుగుతుంది. దీనికి వీళ్ళు అనేక రిఫరెన్స్లు అక్కడ ఇక్కడ తెస్తారు. ఎక్కడైనా కూడా చాలా వరకు ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాము, మిగతా స్టేట్స్ కొన్ని ఎక్స్ప్లోర్ చేసినాయి. ఇది వర్కౌట్ కావట్లేదు, ఆ యొక్క ప్రభుత్వానికి ఆ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి విత్డ్రా అయినటువంటి సందర్భాలు ఎగ్జాంపుల్స్ నేను చాలాసార్లు చెప్పాను. కాబట్టి వీళ్ళు ఒకటి అనుకున్నారు కాబట్టి ఇక వీళ్ళే ఏదో ఒక నెరేటివ్ ఫోర్స్డ్గా ప్రజల్లోకి పంపించాలి కాబట్టి ఇక అదే మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు కోటి సంతకాలు సేకరణ. ఏమన్నా మామూలు విషయమా చెప్పండి? ఎంత కష్టం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్రజలు ఇంతమంది కోటి సంతకాలని మేము అనుకుని కోటికి పైగా ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతున్నారంటే దీన్ని బట్టి అర్థం కావట్లేదా? ఇదే కదా మనకు అర్థమవుతుంది. అంటే ఎంత వ్యతిరేకత ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ వల్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మూట కట్టుకుంటుంది అనేది ఇప్పుడు కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా కూడా వాళ్ళు అనుకున్నదే రబ్ చేయాలని, వాళ్ళు అనుకున్నదే ఊదరగొట్టాలని అనుకుంటున్నారంటే ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు. కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇందాక అన్నాను కదా, ఖచ్చితంగా ఈ సంతకాలు ప్రజల యొక్క అభిప్రాయాలు ఒక హిట్లర్ పాలనలాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొనసాగుతుంది. కాబట్టి హిట్లర్కి ఏం జరిగిందో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే జరగబోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఎన్నిటికుంది? ఉన్నటువంటి 17 మెడికల్